హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి క్యాప్సికమ్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఒక 5 క్యాప్సికమ్ అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. సో అదేవిధంగా పచ్చిమిర్చి, టమాటాలు కూడా కట్ చేసుకుందామండి. మిర్చి చాలా ఘాటుగా ఉన్నాయండి, అందుకని నేను 4-5 తీసుకున్నాను అంతే. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి అయితే వేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. అన్నీ ప్రిపేర్ చేసి అయిపోయిన తర్వాత ఆ కడాయిలో అయితే ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని వేయించుకుందాం. ఈలోపు ఇవి ఉడికేసరికి ఇంకో కడాయి తీసుకొని అందులో అయితే 4 టేబుల్ స్పూన్లు నువ్వులైతే వేసుకుందాం. తెల్ల నువ్వులు చూసారు కదా, అవైతే వేయించుకుందాం. చిటపట్లు ఆడితే సరిపోద్దండి, ఎక్కువగా అయితే వేయించొద్దు. చూసారు కదా, వేగాయి. సో ఇప్పుడైతే బంద్ చేసేద్దామండి, వేగిపోయాయి. సో ఇప్పుడైతే ఇవైతే కొంచెం వేగాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి త్వరగా మగ్గాలంటే ఇంకా స్పీడ్గా నేనైతే 1 స్పూను ఉప్పు అయితే తీసుకున్నానండి. త్వరగా మగ్గుతాయండి ఉప్పు వేస్తే. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసేద్దాం, టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీర వేస్తే. కొంచెం కలుపుకొని సిమ్లో పెట్టేసి ఉందాం. 4 వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసాను. మీకు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు, ఆనియన్ కూడా వేస్తుందండి. మళ్ళీ పచ్చళ్ళు కూడా వేస్తానండి చివర్లో. కొంచెం పచ్చడి బాగుంటుంది ఆనియన్ వేస్తే. కొంచెం పచ్చి వాసన లేకుండా అలా వేయించేద్దాం సిమ్లో ఉంచేసి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర అయితే వేసేసాను. నేను చెప్పిన విధంగా అయితే ప్రాసెస్ చేయండి. కొంతమంది అయితే చింతపండు వేస్తారు, చింతకాయ పచ్చడి వేస్తారు. అలా ఏం లేకుండా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ పచ్చడి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, ఒక ముద్ద కూడా మిగిల్చకుండా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఉడికేటప్పుడే కొంతమంది చింతపండు వేస్తారండి, నేనైతే వేయలేదు. చూడండి ప్రాసెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. వీళ్ళు పారేలోపు ఇదిగో చింతకాయ పచ్చడి అండి. ఆంధ్ర సైడ్ అయితే చింతకాయ పచ్చడి కొంచెం ఉప్పు టమాటోలు వేసి తొక్కుతారండి ఈ చింతకాయలని. సో అదే చింతకాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆరిపోయినాయండి, దాన్ని మిక్సీ గిన్నెలో వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాం. పచ్చగా వేసుకుందామండి పచ్చడి అయితే. మెత్తగా అయితే వేయద్దు, రోట్లో నూరిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే దాంట్లోనే తెల్ల నువ్వులు కూడా వేసేసుకుందాం, వేయించుకున్నాం కదా. కొంచెం అయితే పచ్చి ఉల్లిపాయలు అయితే వేసానండి, నోటికి తగులుతుంటే భలే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే అదే కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటాయండి తాలింపు గింజలు నోటికి తగులుతుంటే. చూడండి ఎగబడుతున్నాయి. ఒక ఎండుమిర్చి వేసేద్దాం. అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా తినొచ్చండి క్యాప్సికమ్ పచ్చడి. ఎప్పుడు క్యాప్సికమ్ ఫ్రై, క్యాప్సికమ్ మసాలా కర్రీ, క్యాప్సికమ్ కూర ఇలాగే కాకుండా అప్పుడప్పుడు క్యాప్సికమ్ పచ్చడి కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మీకు ఎలా కుదిరిందో నాకైతే షేర్ చేసుకోండి నాతో, ఓకేనా. నాకైతే ఉప్పు సరిపోలేదండి, అందుకని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. కొంచెం రైస్లో అయితే వేసాను చూసారా, కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని చూడండి ఒక ముద్ద కలుపుకొని చూడండి. వేడి వేడి అన్నంలో అలా కలుపుకుంటూ తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్